నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 11 అర్జీలు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జై. ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న. రాష్ట్రంలో నిత్యావసర సరుకు ధర నియంత్రణకు కృషి చేసిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను ప్రత్యేక అభినందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. నిత్యావసర వస్తువుల ధర నియంత్రణకు కృషి చేసిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు కృషి చేసిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు తాను ముందుంటానని పేర్కొన్నారు. పార్టీలో అసత్య ఆరోపణలు, తప్పును ప్రోత్సహించే నాయకులు తమ పందాను మార్చుకోవాలని సున్నితంగా హెచ్చరించారు. మనోహర్ గారు సివిల్ సప్లైస్ ఎంత బలంగా పనిచేసిన మనోహర్ గారు మీకు మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తారు. పొద్దున్న హైదరాబాద్లో కూడా మాట్లాడుతున్నారు. అధికార యంత్రాంగం అందరూ మీరు చాలా బాధ్యతగా ఉన్నారు, భయపడుతున్నారు. ఏంటని అడిగితే ఇట్లా సివిల్ సప్లైస్ ఇంత బలంగా ఉంది, పనిచేస్తున్నాను. మనోహర్ గారికి అభినందనలు తెలియజేస్తాను. మీరు రావటంలో రేట్లు తగ్గినాయి, మొత్తం నిత్యావసర వస్తువులు తగ్గించారు. అది మీకు హ్యాట్స్ ఆఫ్ మీకు. అలాగే కల్తీ చేస్తున్న ఎవరికైనా సరే మనకి పౌర సరఫరాలకు సంబంధించిన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన రైస్ని అక్రమ ఎగుమతుల్ని ఖచ్చితంగా బలంగా ఎదుర్కొంటాం. అది రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా మాట్లాడుతుంది. దాని గురించి ప్రజలతో పోరాటం చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్ప ఎక్కడ కూడా అధికారం ఎలా ఉంటుంది, దాని తాలూకు కష్ట నష్టాలు ఏంటి, దాని లోతుపాతు ఏంటి మనకి ఎప్పుడు తెలియదు. అసలు నాకు బాధ్యత తీసుకోగానే చాలా కీలకమైన శాఖలు మనం తీసుకున్నాం. సివిల్ సప్లైస్, అలాగే సినిమాటోగ్రఫీ, టూరిజం, దాంతోపాటు పర్యావరణం, అటవీ శాఖ. ఇది మనం నిజంగా చాలా ఆనందపడాల్సింది, మనం గర్వించాలి. అట్ ది సేమ్ టైం చాలా బాధ్యతగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా ఇంకో నాకు మన నాయకులందరికీ కూడా నా విన్నపం, ఎవరిని కూడా వైసీపీ నాయకుల్ని కానీ ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఎవరు కానీ వాళ్ళు మన శత్రువులు కాదు. వాళ్ళు ఇంక్లూడింగ్ వైసీపీ కూడా మనకు శత్రువులు కాదు, మన ప్రత్యర్థులే. రాజకీయ పార్టీ వాళ్ళు మన శత్రువులుగా పరిగణించవచ్చేమో నాకు తెలియదు, అలాగే చేశారు వాళ్ళు. కానీ మనం వాళ్ళని శత్రువులుగా పరిగణించట్లేదు. ఈ మెసేజ్ మీరు దయచేసి లోతుగా మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళని పీడించడం కానీ వాళ్ళు చేసిన తప్పులు మనం చేయకూడదు. మేము ఈ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండండి. జనవాణి కార్యక్రమాన్ని మీరు నిర్వహించండి. మనం గెలిచాం కదా అని చెప్పేసి అధికారుల్ని ఇబ్బంది పెట్టే పదజాలంగానే అవన్నీ వాడకండి. కరెక్షన్ చేయాలంటే ఈ పదాలు వాడకుండా కూడా కరెక్ట్ చేయొచ్చు. అలాగే ఇంకొకటి కీలకమైంది ఏంటంటే, మన ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దయచేసి ఇలాంటి కార్యక్రమాల్లో దయచేసి మీరు ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు దయచేసి మీ రివ్యూ మీటింగ్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళకండి. ఎవరైనా సరే ఇలాగ మనలో భయపెట్టేవాళ్ళు, రౌడిజం చేసేవాళ్ళు, విర్రవీగేవాళ్ళు కూడా ఒకటే మాట ఏంటంటే, నా వెనక నాలాగా కమిటెడ్గా ఏ స్వార్థం ఆలోచించని జన సైనికులు, వీర మహిళలు అనేక మంది ఉన్నారు. సో ఇలాంటి నాకు దయచేసి క్రమశిక్షణ రాహిత్యంతో దయచేసి నాకు తలపోట్లు తీసుకురాకండి. ఎందుకంటే నేను నా రక్తాన్ని కూడా పక్కన పెట్టేయగలను, గుర్తుపెట్టుకోండి. నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. నేను జనం కోసం అయితే నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేస్తాను. నేను అంత నిస్వార్థంగా, అంత గట్టిగా ఉంటాను. ప్రజాక్షేమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నేను అంత బలంగా ఉంటాను. అందుకని దయచేసి అందరూ కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి విజయం అది. ఎక్కడ కూడా మనం సాధించిన విజయం మనం ఏదో ముందు పెట్టాం. దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానీ, కార్యకర్తలని కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ దయచేసి ఎక్కడ కూడా మనం తోలనాడొద్దు, తక్కువ చేయొద్దు. ఒకళ్ళు చేసిన తప్పుకి, ఒకవేళ పొరపాటు నేను తప్పులు జరిగితే భవిష్యత్తులో దానిని వ్యక్తికి కేంద్రీకరించండి అంతే. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ప్రజాప్రతినిధులు చేసిన సత్కారం తమకు మరింత బాధ్యతను పెంచిందని అన్నారు. అలాగే ప్రజాప్రతినిధులతో పాటు పార్టీ శ్రేణులు కూడా బాధ్యతగా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు తోడ్పాటు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆయన ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కూడా అడ్డంకులు సృష్టించి ప్రతిపక్ష పార్టీలో నాయకులు తిరుగుతున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదనే మనస్తత్వంతో ఎంత ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. వీటన్నిటిని మనం ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే, ఈరోజు మనకి
ఆయన సత్కారం చేస్తున్నారన్నంత మాత్రాన అది ఒక బాధ్యతతోటి చేస్తున్న సత్కారం. మనందరినీ గుర్తు చేస్తున్నారు ఆయన. ఆ బాధ్యత ఏంటి ఈ రోజున అంటే 2 విధాలుగా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకి మనకు ఒక ప్రధానమైన బాధ్యత. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరు కూడా అనవసరంగా టెంప్టేషన్స్కి లోను కాకుండా చిత్తశుద్ధితోటి ఎంత కష్టపడి ఈ కూటమి విజయం కోసం 100% స్ట్రైక్ రేట్ కోసం మన పార్టీ అధ్యక్షులు పనిచేశారో దాన్ని మీరు ప్రతి నిమిషం గుర్తుపెట్టుకోవాలి. అంతిమంగా మన రాష్ట్ర ప్రజలు బాగుపడాలి. ఏ కార్యక్రమం చేసినా జనసేన పార్టీ రాష్ట్ర ప్రజల కోసమే నిలబడుతుందనే భావన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ రోజు ప్రజలు మనకి నిండు మనసుతోటి, ఆయన పైన ఉన్న అభిమానంతో, నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఈ పొత్తులో ఉంటేనే మంచి ప్రభుత్వం ఏర్పడుతున్న భావనతోటి వాళ్ళు నిండు మనసుతోటి మనం ఆశీర్వదించారు. ఒక స్వాతంత్ర ఉద్యమంలాగా ఉండింది ఆ పోరాటం. ఎంతోమంది ప్రజలు వాలంటరీగా వచ్చి రూపాయి ఖర్చు కూడా లేకుండా మన కోసం పనిచేసిన వ్యక్తులు, మహానుభావులు ఎంతోమంది మనతో పాటు నడిచారు. మర్చిపోబాకండి. క్షేత్రస్థాయిలో మన పార్టీ బలోపేతం కోసం మనందరం కూడా అక్కడున్న మన నాయకత్వాన్ని మనం మర్చిపోకూడదు. మనం నిజాయితీగా పనిచేయాలి. అది ప్రధానమైన బాధ్యత. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్న కార్యక్రమాల్ని, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న సపోర్ట్ని మీరు ఎప్పటికప్పుడు సమీక్షించుకుని సబ్జెక్టుల వారీగా మీరు ప్రిపేర్ అయ్యి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలువురు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలను ప్రకాష్ జైన్కి అందజేశారు. తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు తమ సమస్యలపై సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు అర్జీని అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మాట్లాడుతూ డివిజన్ స్థాయి గ్రీవెన్స్కు 11 అర్జీలు అందినట్టు తెలిపారు. అందులో ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించినవి 4 అర్జీలు అందినట్టు తెలిపారు. అర్జీలను సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ జరిగింది. మన దగ్గర ఈరోజు 11 కంప్లైంట్స్ వచ్చాయి. ఈ 11 కంప్లైంట్స్లో 5 కంప్లైంట్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి ఉన్నాయి. మామూలుగా అవార్డ్ కాపీ లేకపోతే 22A నుంచి డిలీషన్ కోసం వాళ్ళు పెట్టారు. ఒక 2 సర్వే గురించి కూడా పెట్టారు. తర్వాత 2 కంప్లైంట్స్ మున్సిపాలిటీ నుంచి ఉన్నాయి. ఒక రోడ్ గురించి, ఒక డాక్యుమెంట్స్ గురించి. తర్వాత 2 కంప్లైంట్స్ నేను నబార్డ్కి ఇచ్చాను. కొంతమంది రైతులు వచ్చారు, ఫైనాన్సింగ్లో కొంచెం ఇబ్బంది పడింది. సో అదే నేను ఫైనాన్సింగ్ ఆప్షన్స్ చూడడానికి డీజీఎం నబార్డ్కి పెట్టాను. తర్వాత ఒక పోలీస్కి పెట్టాను. అదే కొంచెం థ్రెటనింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్ గురించి వాళ్ళు చెప్పారు. స్వయంగా హౌస్ సైట్ ఉంది. తర్వాత ఇంకొకటే కంప్లైంట్ కెనాల్ గురించి ఉంది. అదే డీసిల్టింగ్ చేయాలి. అదే ఎప్పుడు పని జరుగుతుంది. కానీ ఈ కంప్లైంట్ వచ్చిన కంప్లైంట్ కూడా మనం చేస్తాం. అలాగే తెనాలి మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ప్రజల నుండి అర్జీలను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించినట్టు తెలిపారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుర్రాశ్రీను మరియు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వర ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని శ్రీ శివలింగ స్వామి భక్తుల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద పేదలకు, అన్నార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుర్రాశ్రీను మరియు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు జన్మదినోత్సవం పురస్కరించుకొని సోమవారం మధ్యాహ్నం తెనాలి బురిపాలెం రోడ్లోని గోశానందు గోవులకు పచ్చిమేత మరియు దానా పంపిణీ చేసి తదుపరి తెనాలి రైల్వే స్టేషన్లోని శ్రీ శివలింగ స్వామి భక్తబృంద సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద కేకును కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు జన్మదినోత్సవం సందర్భంగా గోవులకు మేత, కేక్ కటింగ్ మరియు రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్న అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి పట్టణ అధ్యక్షుడు కుర్రాశ్రీను మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు 7 పొద్దుల వయసులో కూడా రాష్ట్రమంతా బీసీ సమస్యలపై తిరుగుతూ పోరాడుతున్న గొప్ప వ్యక్తిని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏదర శ్రీనివాసరావు, కన్నెగంట మురళి, కొలిపరమల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మోర్ల శ్రీను, సోమరాజు సతీష్, కె రవిశంకర్, మేడేపల్లి ప్రభాకర్, షేక్ మౌలాలి, కొడాలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడైన కేశవ శంకర్రావు గారి జన్మదినోత్సవ సందర్భంగా రైల్వే స్టేషన్ ఎదురుగున్న శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యం మరియు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుక కేక్ కటింగ్ వేడుక జరిగింది. అదేవిధంగా పేదలందరికీ కూడా
అన్నదానం చేయించున్నాము. దాదాపు రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి బీసీల యొక్క సమస్యల మీద పోరాడుతూ బీసీల అభివృద్ధి కోసం హర్నెస్సులు జిల్లా స్టేట్ మొత్తం ఇచ్చాపురం నుండి అటు తడ వరకు తిరుగుతూ ఉన్న మా రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకర్రావు గారు నిండి నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మా బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గం అదేవిధంగా తన సన్నిహితులు అందరూ కోరుచున్నారు. బీసీ సంఘ అధ్యక్షులు కేశవ శంకర్రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఆధ్యాత్మికంగా సేవా కార్యక్రమాలు పలు రకాలు చేసేవాళ్ళు. మా ఆత్మీయులు గౌరవనీయులు కేశవ శంకర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా రైల్వే స్టేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన రేపల్లె నియోజకవర్గంలో జన్మించినప్పటికీ తెనాలి వాసిగా ఇక్కడ అందరిలో మమేకమైపోయి ఇక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులకి అదేవిధంగా అనేక ప్రజా సమస్యల మీద ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో తనకున్న పరిచయాలను ఉపయోగించి వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రతిరోజు అనునిత్యం ఆయన కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారు భవిష్యత్తులో మంచి పదవులు పొందాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో ఆయన పాత్ర గణనీయంగా ఉందని, వారి మద్దతుతోటి అనేక చోట్ల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పి, కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా వారిని సముచితంగా గౌరవిస్తుందని చెప్పి భావిస్తూ వారి జన్మదినానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు 7-10 వయసులో కూడా రాష్ట్రం మొత్తం మరి కాలికి బలపంలా కట్టుకొని బీసీల సమస్యపైన పోరాటం చేస్తున్న కేశవ శంకర్రావు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున మరి పెద్దలు మరి బీసీ సంఘ నాయకుల సమక్షంలో వారి యొక్క జన్మదిన వేడుకలను ఇక్కడ నిర్వహించడం చాలా గొప్పగా ఉంది. ఒక బీసీ సంక్షేమంలోనే వారికి అభిమానులు కాదు, ఇతరగా మరి ఎందరో ఉన్నారు. వారికి ఎక్కడైనా ఏదైనా సహాయం కావాలన్నా కానీ, అధికారితో మాట్లాడాలన్నా కానీ, ఎవరు వచ్చినా కానీ తన వంతుగా ముందుగా పనిచేసి పంపించే మనిషి గొప్ప వ్యక్తి. అట్లాంటి వ్యక్తికి ఈరోజు జన్మదిన జరుపుకోవడం చాలా గొప్ప విశేషంగా జరుగుతున్నాం. ఈరోజు ఉదయం నుంచి కూడా గోశాల గోవులకు మేత, ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో మరి పేదలకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. వారి నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో జీవించాలని, అలాగే రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైన పదవుల స్థానంలో మేము చూడాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాం. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న అధ్యక్షతన ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతి సోమవారం ఏర్పాటు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ కె అనుష, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేటువంటి కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతుంది. అదేవిధంగా మన మున్సిపాలిటీలో కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈరోజు ఇంతవరకు ఒక 5-6 గ్రీవెన్సెస్ వచ్చాయి. వీటన్నిటికి కూడా మేము ప్రాపర్గా రిసీట్ ఇచ్చి వాటికి సానుకూలమైనటువంటి పరిష్కారం కూడా చూపుతాం. ఈ యొక్క వేదికను సద్వినియోగపరచుకుంటున్నా కోరుతున్నాం. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ జోక్యంతో రద్దయిన రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పునరుద్ధరించారు. ఈ సందర్భంగా రోజువారీ ప్రయాణికులు హర్షం వెలిబుచ్చుతున్నారు. రైల్వే ప్రయాణికుల ఇక్కట్లను గుర్తించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రైల్వే శాఖకు వ్రాసిన లెటర్తో రైల్వే ఉన్నతాధికారులు స్పందించారు. గూడూరు విజయవాడ, విజయవాడ గూడూరు మధ్య ప్రయాణించే 2 రైళ్ల రాకపోకలను తిరిగి పునరుద్ధరించారు. వివరాల్లోకి వెళితే నూతన రైల్వే లైన్ నిర్మాణ పనులు, రైల్వే సిగ్నల్స్ ఆధునీకరణ నేపథ్యంలో ఇటీవల ఒక ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అందులో భాగంగా గూడూరు విజయవాడ మధ్య తిరిగే ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి. నిత్యం వివిధ ఉద్యోగాల నిమిత్తం, వివిధ పనుల నిమిత్తం రోజువారీగా ప్రయాణించే ప్రయాణికుల ఇబ్బందిని గుర్తించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో మరలా విజయవాడ గూడూరు మధ్య 2 ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కడంతో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారులు హర్షం ప్రకటించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెనాలి బాలాజీరావుపేటలోని భవితా సెంటర్ నందు వినికిడి లోపం గల 6 విద్యార్థులకు ఆశాజ్యోతి ఫౌండేషన్ సభ్యులు సోమవారం వినికిడి యంత్రాలను విత్తనంగా అందజేసి తమ సహృదయతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భవితా సెంటర్లోని వినికిడి లోపం కలిగిన 6 విద్యార్థులకు వినికిడి పరీక్షలు నిర్వహించి ఆశాజ్యోతి ఫౌండేషన్ వినికిడి యంత్రాలను పంపిణీ చేయడం ముదావహమని అన్నారు. భవితా సెంటర్కు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని చర్యలు చేపట్టి భవితా కేంద్రంలోని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఆశాజ్యోతి ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ యుఎస్లో స్థాపించిన ఫౌండేషన్ భారతదేశంలోనూ పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ముందుకెళ్తుందని అన్నారు. భవితా కేంద్రంలోని విద్యార్థులకు భవిష్యత్తులో మరింత సాయం అందించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ జయంతిబాబు, హెచ్ఎం నందకుమార్, ఆడియాలజిస్ట్ త్రివిక్రమ్, సిఆర్పి శ్యామ్, ఐఈఆర్టీఎస్ వై రజనీకుమారి, పి సునీత తదితరులు పాల్గొన్నారు. వినికిడి లోపంగా ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా పరీక్షించి డాక్టర్స్ తోటి ఒక 6 మంది పిల్లలకి ఈరోజు పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది సుపరిణామం. ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఇటువంటి డోనర్స్ ఉదార స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే భవితా సెంటర్లోని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఇస్తే బాగుంటుంది. అది ఆశాజ్యోతి ఫౌండేషన్ వాళ్ళు హియరింగ్ ఇంపేర్డ్సే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. గ్రౌండ్ లెవెలింగ్ కానివ్వండి, అదేవిధంగా అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కూడా చేస్తామని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు వాళ్ళు ఇచ్చినటువంటి పరికరాలు ఉపయోగించుకోవాలి. ఆశాజ్యోతి ఫౌండేషన్ యుఎస్లో ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత ఇండియాలో చాలా ప్లేసెస్లో కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. సో అలాగే మాకు వీళ్ళు రీచ్ అవుట్ అయిన తర్వాత మా టీం మెంబర్స్ అందరూ కలిసి ఆశాజ్యోతి ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏదైనా ఎక్విప్మెంట్ కానీ, పిల్లలకు కావాల్సిన సహాయం కానీ మేము అందించడానికి ముందున్నాము. ఇక ఇన్ ఫ్యూచర్లో కూడా ఏమైనా అవసరమైనప్పుడు వీళ్ళకి కావాల్సిన సహాయం మేము అందించగలుగుతాము. నేను ఆడియోలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని. నన్ను ఈ ఆశాజ్యోతి ఫౌండేషన్ వాళ్ళు ఇలా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం, దీనికి మిషనరీలు ఇవ్వాలి అని చెప్పి కోరగా ఆ మిషనరీలు తీసుకుని ఫ్రమ్ ఆల్ ద వే రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇవ్వడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ రోజున ఇక్కడ ఈ ఆశాజ్యోతి ఫౌండేషన్ ద్వారా దగ్గర 10 యూనిట్స్ ఆఫ్ హీరింగ్ ఎయిడ్స్ని, ఒక్కొక్కటి 19,500 విలువైనటువంటి హీరింగ్ ఎయిడ్స్ని ఇక్కడున్న పిల్లలకి 6గురికి ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ మిషనరీలు పెట్టుకుని పిల్లలు విని మాటలు నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఇంకొంచెం బాగా వస్తుంది. ఈ అవకాశానికి వినియోగించుకుని వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కత్తిపోట్లకు గురై ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తేలప్రోలు గ్రామంలో ఆదివారం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. గ్రామానికి చెందిన వెండి పని చేసుకునే షేక్ ఫయాజ్ భాషాపై అదే గ్రామానికి చెందిన పలువురు వైసీపీకి చెందిన నేతలు ఆదివారం సాయంత్రం కత్తితో దాడికి పాల్పడినట్లు బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంటికి జనసేన పార్టీ జెండాను కట్టుకుంటున్నాడనే నెపంతో వైసీపీకి చెందిన అక్బర్ భాషా, రబ్బానీ, సుభానీ తదితరులు ఫయాజ్ పై కత్తితో దాడి చేయడం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడిలో గాయపడిన ఫయాజ్ భాషాని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఏం జరిగింది అసలు? ఊళ్ళో కూడా మామూలుగా వెళ్తుంటే అన్న మనసులో పగలు పెట్టుకుని పుడిచారన్న. ఎవరు? షేక్ సుబానీ అని, షేక్ రబ్బానీ, షేక్ అక్బర్ భాషా, షేక్ భాషా ఆయన మొత్తం దగ్గర నుండి చేపిస్తున్నాడు. వైసీపీ ప్రెసిడెంట్గా ఎందుకని జెండా పెట్టామని మా ఇంటి దగ్గర జనసేన జెండా పెట్టామన్నా, అది పెట్టామని మనసులో పగలు పెట్టుకుని పొడిచారు. ఇంటి పని చేస్తున్నాను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అబ్బాయి కుట్ర మా మీద ఎందుకు షాప్ పెట్టుకోవాలా అని పగ సాధిస్తున్నారు. చెయ్యాలని చేశారు. డబ్బా భాష, అక్బర్ భాష, రబ్బాని, గిడ్డ మస్తాను, గిడ్డ సుబాని వీళ్ళు కుట్ర చేస్తున్నారు. మా మీద కక్షతో చేస్తున్నారు. మా చెల్లి కూతురు దగ్గర సిచ్చి ఉంటే తీసుకొస్తానికి వెళ్తే సెంట్రల్లో పట్టుకొని పొడిచాడు. చేతులు పెట్టుకున్నాడు మేస్త్రి. తమ్ముడు అయితే మెడ పట్టుకున్నాడు. గిడ్డ సుబాని అనేవాడు పొడిచాడు. ఈ పాత్రధార మొత్తం పంచాయత్ ప్రెసిడెంట్ డబ్బా భాష. అర్ఫత్కును వాళ్ళకి మా ప్రెసిడెంట్ వాళ్ళకి తగాదాలు ఉన్నాయండి. మా వాడు ఎండి పని చేస్తాడు మేస్త్రి దగ్గర. 10 సంవత్సరాల నుంచి వచ్చి పక్కన కొట్టు పెట్టుకున్నాడని వాళ్ళ మనవాళ్ళు వాళ్ళు కలిసి కక్ష సాధించారు అక్బర్ భాషా మేస్త్రి. మేము జనసేన గెలిచిన తర్వాత మేము పార్టీ జెండా మేము కట్టుకుంటున్నాం, మీకు పర్మిషన్ ఉందా అని చెప్పి సెక్రటరీ గారి చేత అడిగిచ్చాడు. ఎమ్మెల్యే గారు కట్టుకోమన్నారు, కట్టుకుంటున్నామని చెప్పాం. అప్పటి నుంచి పగ సాధించాడు మా మీద. ఇవాళ ఆ కక్ష పెట్టుకొని నా కొడుకుని పట్టుకొని పొడిపించారు.
ఘటనా సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై రూరల్ ఎస్ఐ కోటేశ్వరరావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ తేలప్రోలుకు చెందిన ఫయాజ్ భాషా గతంలో అక్బర్ భాషా వద్ద పనిచేసి ప్రస్తుతం స్వంతంగా వెండి షాపు పెట్టుకున్నాడు. ఇది సహించలేని అక్బర్ భాషా గతంలో తన వద్ద పనిచేసిన ఫయాజ్పై తన మిత్రులతో కలిసి దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ దాడిలో రాజకీయాలకు సంబంధం లేదని ఇది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారమని తేల్చి చెప్పారు. దాడికి పాల్పడిన షేక్ అక్బర్ భాషా, షేక్ చినజాని, షేక్ సుభాని, షేక్ రబ్బానీలపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. నిన్న సాయంత్రము 6:20 సమయంలో షేక్ అరాఫత్తు మరియు షేక్ సుబాని, రబ్బానీ, అక్బర్ బాషా, షేక్ జానీ బాషాలు గొడవ పడతా ఉన్న క్రమంలో షేక్ ఫయాజ్ బాషా అని మధ్యలో వెళ్తే షేక్ సుబాని అనేది అతను ఫయాజ్ బాషాని కత్తితో పడటం జరిగింది. వీళ్ళిద్దరికి మధ్య గొడవలు ఏంటంటే షేక్ అక్బర్ బాషా దగ్గర ఈ ఫయాజ్ బాషా అనే అతను గతంలో 10 సంవత్సరాలు వెండి పని చేసి పక్కకు వచ్చి సొంతగా షాప్ పెట్టుకున్నాడు. ఆ కక్ష మనసులో పెట్టుకొని అతను పడవడం జరిగింది. అయితే అతను గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళ మీద కేసు కట్టడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న జరిగిన కేసుకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు వెండి పని విషయంలో మనస్పర్ధలు పెట్టుకొని కక్షపూరితంగా ఇతను వాళ్ళ మధ్యలో దూరేడు అనేసి ఆ పాత విషయాలు కూడా మనసులో పెట్టుకొని పడవడం జరిగింది. తాకట్టు పెట్టిన బంగారానికి నగదు చెల్లించిన బ్యాంకు ఖాతాదారుడికి బంగారాన్ని అందించకుండా ఇబ్బందికి గురి చేసిన సంఘటన సోమవారం తెనాలిలో చోటు చేసుకుంది. స్థానిక గాంధీనగర్లోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు నందు కట్టవరానికి చెందిన పుట్ట శివయ్య 3,50,000కు బంగారాన్ని తాకట్టు పెట్టగా సోమవారం ఆ నగదును చెల్లించేందుకు బ్యాంకుకు వెళ్లిన శివయ్యకు చేదు అనుభవం ఎదురయ్యింది. శివయ్య చెప్పిన కథనం ప్రకారం బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టి నగదు తీసుకోగా అందుకు సంబంధించిన నగదును సోమవారం పూర్తిగా చెల్లించినట్లు తెలిపారు. కానీ బ్యాంకు అధికారులు బంగారాన్ని అందించకుండా రైతు మిత్ర రుణాన్ని చెల్లించాలని ఆంక్షలు విధించినట్లు తెలిపారు. అది 5గురితో కూడిన వ్యవహారమని తెలియజెప్పిన బ్యాంకు అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా తన పట్ల దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని బాధితుడు శివయ్య మీడియాను ఆశ్రయించారు. ఘటనపై బ్యాంకు అధికారిని ఉషారాణిని వివరణ కోరగా బ్యాంకు నిబంధన ప్రకారం తాము వ్యవహరిస్తున్నామే గాని వ్యతిరేకంగా వ్యవహరించట్లేదని స్పష్టం చేశారు. నా పేరు పుట్ట శివయ్య అండి. మాది కట్టివరం. నేను 3,83,460 రూపాయలు అమౌంట్ పే చేశాను. దీనిలో బ్యాంకులో పే చేస్తే గోల్డ్ ఇవ్వకుండా మీకు ఆ లోన్ ఉంది అని చెప్పి సంతకాలన్నీ పెట్టించుకొని ఇప్పుడు ఆపేసి నువ్వు 5గురిని తీసుకొచ్చినాక 5గురు డబ్బులు కట్టండి, నీ డబ్బులు అప్పుడు ఇస్తామని చెప్పేసి నా డబ్బులు ఆపేశారండి. 5గురిది రైతు మిత్రాలోనండి. నాకు గోల్డ్ ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా సంతకాలన్నీ పెట్టించుకొని ఇట్లా ఆపేశారండి. ఇదేంటండి ఇది అన్నేమని చెప్తే వాళ్ళు అట్ట కాదు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, మాకు కుదరదు, వాళ్ళ 5గురిని తీసుకొచ్చి అప్పుడు తీసుకెళ్ళన్నారండి. ఒక్క 4 రోజులండి అది ఉన్నమాట వాస్తవమే. ఒక్క 4 రోజులు టైం ఉండి వాళ్ళు 4గురు రావాలి కదా, మొత్తం 5గురు ట్రూప్ అండి. ఆ 4గురు రావాలి కదా, 4గురు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్తానని రిక్వెస్ట్ అడిగినా సరే వాళ్ళు లేదంటే కాదండి నా పరిస్థితి బాగుండలేదు, ఇప్పుడు చాలా డేంజర్గా ఉన్నా, నా గోల్డ్ వేరే వాళ్ళండి ఇవ్వాలని చెప్పినా కానీ వాళ్ళు అసలు వినకుండా నీ సావు నువ్వు సావు మాకు ఎందుకని చెప్పేసి చెప్తున్నారండి. పేపర్లు కూడా కట్టిన తర్వాత ఈ మాట ఇప్పుడు చదువుతున్నారు. ఫస్ట్ చెప్పలా 2,83,460 రూపాయలు కట్టా. ఈరోజు వాళ్ళ 5గురిని తీసుకొచ్చి కడితే మాకు లింక్ ఉంటుంది అక్కడ, మాకు రూల్స్ ఉన్నాయి, అట్లా మాకు బ్యాంకులో మాకు రూల్స్ అది అని ఊరుకోవట్లేదు. నాకు ఏదైనా సరే ఈ బ్యాంకుదే బాధ్యత, నాకు ఏదైనా సరే అవసరమైతే చచ్చిపో అంటున్నారు. ఏదైనా వీళ్ళదే బాధ్యత, ఈ బ్యాంకు వాళ్ళదే బాధ్యత. మా దగ్గర పుట్ట శివయ్య అన్నాయనికి జేఎల్జీలో మెంబర్ అండి. ఆ లోన్ అకౌంట్ ఓడి అయిపోయింది. దాని మీద మేము ఒక నోటీస్ ఇష్యూ చేసాం, రిజిస్టర్డ్ నోటీస్. అది అతను అక్నాలజ్మెంట్ చేసి కూడా మాకు వెనక్కి వచ్చింది. ఇవాళ గోల్డ్ లోన్ కడతానికి వచ్చారు. మా యొక్క బ్యాంక్ నార్మ్స్ ప్రకారము ఒక పర్సన్కి ఏదన్నా లోన్ ఓడి అయినా ఎన్పి అయినా కానీ అతని సెక్యూరిటీస్ ఇంక్లూడింగ్ గోల్డ్ లోన్స్ కూడా మేము రిలీజ్ చేయలేదు. ఆ ప్రకారమే మేము ఇవాళ అతనికి గోల్డ్ లోన్ ఇవ్వాలి, ఆర్నమెంట్ ఇవ్వలేదు. పాడి గేదెల ద్వారా ఆదాయ వనరులు సమకూర్చుకునే మహిళా రైతులకు రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా అదనపు ఆర్థిక సహాయం అందించాలని పాడి రైతులు, కౌలు రైతులు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు వినతిపత్రం సమర్పించారు.
సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో మహిళా పాడి రైతులు, కౌలు రైతులు, ఏపీ రైతు సంఘం నాయకులు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్కు తమ ఇబ్బందులను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. ఐతానగర్ పాడి రైతు సంఘ నాయకులు వేజంట తబిత, మేకల అనసూయలు అనంతరం మీడియా దృష్టికి తమ సమస్య వ్యక్తం చేశారు. గేదెల పెంపకంలో అదనపు ఖర్చులు తట్టుకునేందుకు ఆర్థిక సహాయం అవసరమన్నారు. వల్లభాపురం మహిళా జాయింట్ లయబిలిటీ గ్రూప్ కన్వీనర్ వి ధర్మయ్య, విజయరాణిలు తమ సమస్యను వ్యక్తం చేశారు. ఏపీ రైతు సంఘం నాయకులు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ మహిళా పాడి రైతు లయబిలిటీ గ్రూప్ సమస్యల పరిష్కారంతో పాటు పంట కాలువలు, మురుగు కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తోటికాడలను తొలగించాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో అత్తోట వీరయ్య, మన్యం శ్యాంబాబు, మేకల కుమారి, శకుంతల, తెనాలి శాంతకుమారి, సరోజిని తదితరులు ఉన్నారు. ఈ పాడి పంట రెండు కూడా కౌలు రైతులకి కూడా రెండు కళ్ళు లాంటి కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో గేదెలకి ₹1,00,000 నుంచి ₹1,50,000 దాకా గేదెల ఖరీదు కూడా పెరిగిపోయింది. దాంతోపాటు వరిగడ్డి గతంలో 2,000, 3,000కి వచ్చే వరిగడ్డి ఇవాళ ₹10,000 అయింది. అట్లాగే తౌడు, దాణా, పశువుల మందులు కూడా ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పాడి పోషణ అనేది కూడా రైతులకి, మహిళా రైతులకి కష్టసాధ్యంగా ఉంది. అందుకనే ప్రభుత్వం నుంచి సబ్సిడీ మీద రుణం ఇప్పించాలని కోరుతున్నారు. ఈ వల్లభాపురం రైతు మిత్ర జాయింట్ లయబిలిటీ గ్రూపుల్లో దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా సక్రమంగా కట్టుకుంటా రుణం తీసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ₹1,00,000 కంటే మించి ఇవ్వలేమని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. కనీసం నాబార్డు, రిజర్వ్ బ్యాంకు గైడ్లైన్స్ ప్రకారమైన ₹1,50,000కి పెంచి కౌలు రైతులను ఆదుకోవాలని సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. సబ్ కలెక్టర్ గారికి కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మాది తెనాలి ఐతానగర్ అండి. మేము పశు సంపద గురించి ఐతానగర్లో మేము 40 మంది ఉన్నాము. మేము గేదెలకు లోన్లు పెట్టుకున్నామండి. మాకు సబ్సిడీ కోసం లోన్లు కావాలని మేము 6 నెలల నుంచి మేము అధికారుల దగ్గరికి వస్తున్నామండి. మాకు సహాయం చేసి పెట్టమని కోరుకుంటున్నాం. వల్లభాపురం విజయరాణి నా పేరు. మేము చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో లోన్ తీసుకున్నాం. రైతు మిత్ర సకాలంలోనే కడుతున్నాం. 8-9 సంవత్సరాల నుండి తీసుకుంటున్నా. కానీ ఈ సంవత్సరం మాకు 1,00,000 కంటే ఎక్కువ ఎవరు అంటున్నాడు. అదిగాక అన్నిటికీ పిండికి, మందులకి అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి 1,50,000 ఇవ్వమని అడిగాము. మా వల్ల కాదని చెప్పానంటే ఇప్పుడు వచ్చి సార్కి వచ్చి వినతి పత్రం ఇచ్చాము. మాకు లోన్ ఇవ్వాలని వచ్చాము. వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు తనపై చేసిన ఆరోపణలో ఏ ఒక్కదాన్ని నిరూపించినా తాను ఏ శిక్షకైనా సిద్ధమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట సాయిబాబా సవాల్ విసిరారు. వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వరికుటి అశోక్ బాబు ఆదివారం మండల కేంద్రమైన బట్టిప్రోల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాపై చేసిన ఆరోపణ పట్ల స్పందించిన సాయిబాబా సోమవారం బట్టిప్రోలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలో ఏ ఒక్కటైనా రుజువు చేస్తే రథం సెంటర్లో ఉరివేసుకుంటానికి తాను సిద్ధమని, వైసీపీ వాళ్ళు నిరూపించకపోతే ఏం చేస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో బట్టిప్రోలో రథం సెంటర్లో ఇరువురు చర్చ కూర్చుందామంటూ సాయిబాబా సవాల్ విసిరారు. ఈ సమావేశంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ అధికారం లేనప్పుడే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో సుమారు 4 లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, వైసీపీ పార్టీది. మీ ముడ్డు కింద మచ్చలు పెట్టుకుని మాత్రమైన విలువ ఉందా? హర్షిస్తారా? నువ్వేదో హీరోలాగా మాట్లాడితే చప్పట్లు కొడతారంటే నీ పక్కన ఉన్న చెంచాలు ఎవరన్నా కొడతారేమో. ఊళ్ళో జనం అంతా నీ చెంచాలగిరికి తాపట్లు కొట్టి నీ ఎమ్మట పరిగెత్తేదానికి ఎవరు సిద్ధంగా లేరు. భయపడటానికి అంతకన్నా ఎవరు సిద్ధంగా లేవు అనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని దీనికి చెప్తా ఉన్నా. రెండోది ఇంకోటి ఏది చెప్పుకొచ్చాడు, సూపర్ 6 పథకాలతో అధికారంలోకి వచ్చారంట. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటా, ఏమి ఫేస్ చేయడానికైనా సిద్ధంగా ఉంటా. నువ్వు కెలికించుకునే పరిస్థితి తెచ్చుకుంటే నీ బండారం మొత్తం తీసి బయటేస్తా. నీదే కాదు, నీతో పాటు నీ ముందు చేసిన నాగార్జున కూడా తీసుకొచ్చి బయటేసి ఆగండి. ఇంకా మా ప్రభుత్వం సెట్ కాలా. సరిగ్గా వాళ్ళ ఆఫీసులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, వాళ్ళ కుర్చీలు ఎక్కడ ఉన్నాయో తెలియదు. వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళు కూర్చుని పరిపాలన మీద దృష్టి పెట్టినప్పుడు మీ రౌడీజానికి జనం భయపడ్డారు. మీ ఏ రకమైన దుర్మార్గపు పరిపాలన చేశారో దానికి జనం భయపడ్డారు. మీరు ఈ 5 ఏళ్లనే నరకం చూపించారు మాకు. ఇంకొక అవకాశం మీకు ఇస్తే మమ్మల్ని బతకనివ్వరని చెప్పని 5 కోట్ల మంది ఆంధ్రులు ఆ రకమైన నిర్ణయానికి వచ్చి
ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు కూడా అడగని వాళ్ళు ఓటు వేయమని అడగకపోయినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఓట్లేసి మీకు బాగా దించారు. ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకోండి, జ్ఞానం దగ్గర పెట్టుకోండి, మాట్లాడే భాష కొంచెం స్వచ్ఛమైన భాషతో మంచిగా మాట్లాడి ప్రజల దగ్గరికి వెళ్ళండి. నేను దేనికైనా సిద్ధపడతా, నువ్వు మాత్రం కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడితే చాలా సౌమ్యంగా ఉంటుంది, చాలా హుందాగా ఉంటుంది. నువ్వు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి గుర్తుపెట్టుకో. ఒక ఊళ్ళో ఉన్నటువంటి వ్యక్తి మీద నీ ఇదంతా చూపించాలి, నువ్వేదో బెదిరించాలి అనుకుంటే నీ స్థాయిని తగ్గించేసుకుని ఆఖరికి ఒక ఊరు వ్యక్తి మీద నీ స్థాయి సమానమైంది. ఇవి మర్చిపోవద్దు అశోక్ బాబు గారు. నువ్వు ఏ రూట్లో వస్తే ఆ రూట్లో మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఏ రకంగా ప్రశ్నిస్తే దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ చెప్పిన ఆరోపణలన్నిటికీ ఇందాక బహిరంగ చర్చకి సిద్ధమన్నా. నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే డేట్ నిర్ణయించు, లేదా నన్ను చెప్పమంటే డేట్ చెప్తా. రథన్ సెంటర్లో స్టేజీ కట్టి మైకు పెట్టించి ఊరు ప్రజల్ని పిలుస్తా, ప్రెస్ వాళ్ళని పిలుద్దాం, అందరినీ కూర్చోబెట్టి అందరిలో నిగ్గు తేలుద్దాం. మీ పార్టీ చేసిన తప్పులేంటో, మా పార్టీ చేసిన తప్పుల్ని నువ్వు చూపించు, మీరు చేసిన తప్పుల్ని నేను చూపిస్తా. చేసినటువంటి వాటిని ప్రజారోగ్యానికి పర్యావరణానికి ముప్పు కలిగించే కోనా కార్పస్ మొక్కలను తెనాలి పట్టణంలో వెంటనే తొలగించాలని కోరుతూ సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షులు తన్నీరు శివశంకర్ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో తెనాలి ప్రాంతమంతా సుందరీకరణ పేరుతో మున్సిపల్ సిబ్బంది పెంచి పోషించిన పిట్టవాలని చెట్టుగా 7 ఆకుల రాక్షసి చెట్టుగా పిలువబడుతూ ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తున్న కోనో కార్పస్ మొక్కలను తొలగించాలని తాము కోరినట్టు తెలిపారు. అదేవిధంగా ఈ చెట్ల వల్ల ప్రజలు శ్వాసకోశ వ్యాధులు బారిన పడే ప్రమాదం ఉందని, భూగర్భ జలాలు కూడా అడుగంటే పరిస్థితి ఏర్పడుతుందని వృక్షశాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రేమికులు తెలుపుతున్నారని కూడా ఆయన తెలియజేశారు. కావున తక్షణమే కోనో కార్పస్ మొక్కలను తొలగించాలని తాము కోరినట్టు తెలిపారు. ఈ వినతిపత్రంపై స్పందించిన కమిషనర్ శేషన్న తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం సభ్యులు మాలేపాటి హేమ్ కుమార్, చుక్కా భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్య కోనో కార్పస్ మొక్కలు నాటడం. ఈ కోనో కార్పస్ మొక్కలను నాటడం వల్ల భూగర్భ జలాలు అడ్డుకట్టుకోవడం, వాటి నుంచి వచ్చే పుప్పొడి వల్ల ప్రజలకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు, పర్యావరణ హితులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మరి చెప్తున్నా కూడా ఇంతవరకు తెనాలి మున్సిపాలిటీలో ఈ కోనో కార్పస్ మొక్కల్ని నిర్మూలించడానికి ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మున్సిపల్ కమిషన్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నందివెలుగు, తెనాలి, నందివెలుగు, పెదరావూరు, తిరుపాలెం రోడ్డు, చర్చిపేట, అలాగే గిరి రోడ్డు, ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి కోనో కార్పస్ మొక్కలన్నింటినీ కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఇమీడియట్గా తొలగించాలని చెప్పేసి అర్జీని సమర్పించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ కోనో కార్పస్ వల్ల అనేక సమస్యలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు, నిపుణులు తెలియజేస్తారు. కాబట్టి ఈ కోనో కార్పస్ మొక్కలని, చెట్లని వెంటనే తెనాలి మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో కూడా అన్నింటిలో కూడా అది తొలగించి వాటి స్థానంలో మంచి మొక్కలను నాటవలసిందిగా కోరుకుంటూ కమిషనర్ గారికి వాళ్ళ స్పందన కార్యక్రమంలో వారికి అర్జీ సమర్పించడం జరిగింది. బిర్యానీ హోటల్ యజమానికి ఆ హోటల్కు చికెన్ సప్లై చేసే వ్యక్తులకు మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరి తీవ్ర ఘర్షణలకు దారితీసిన సంఘటన తెనాలి పట్టణంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వివరాల్లోకి వెళితే టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లోని హోటల్ శుభాని సిబ్బందికి మరియు చంద్రావూరికి చెందిన షేక్ మహబూబ్ మిత్ర బృందానికి మధ్య ఆదివారం రాత్రి వాగ్వాదం చోటు చేసుకుని ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో గాయపడిన మహబూబ్ మిత్రులు మాట్లాడుతూ చంద్రావూరులో పార్టీ చేసుకున్న తాము బిర్యానీ కోసం వాబ్ చౌక్ రావడం జరిగిందని, బిర్యానీ తీసుకుని వెళ్తున్న సమయంలో సుభాని హోటల్ దగ్గర హోటల్ యజమాని సుభాని, పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఆటోను ఆపి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడటం జరిగిందని ఆరోపించారు. మీ పార్టీ అధికారంలోకి వచ్చిందని పార్టీలు చేసుకుంటున్నారా అంటూ తమను దుర్భాషలాడుతూ దాడికి దిగారని ఆరోపించారు. ఈ దాడిలో మహబూబ్ మరియు అతని మిత్రులకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. తమపై దాడులకు పాల్పడిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఆటో ఆపి దాడికి పాల్పడిన నేపథ్యంలో తెనాలి చంద్రావూరుకు చెందిన అనేక మంది యువత సుభాని హోటల్ చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ నిరసన ధర్నా చేపట్టారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. గాయపడిన మహబూబ్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ వైద్య చికిత్సలు పొందుతున్నాడు. మా కొడుకు పుట్టారని పార్టీ చేసుకుని అందరం బయటకు వచ్చాం. బిర్యానీలు తిందామని వస్తే మేము బిలాల్ హోటల్ మీదకి వస్తున్నాం తిందామని.
సుబాని వాళ్ళ బ్యాచ్ని వేసుకొని వైసీపీ గుండాలను వేసుకొని ఏంద్రా నా కొడకల్లారా మీరు పార్టీ గెలిచిన కానుండి 10 మంది 20 మంది తిరుగుతున్నారు, నా కొడకల్లారా మీకు ఎక్కువైపోయింది అని పాత గొడవలు మనసులో పెట్టుకొని వెళ్ళే బండిని అద్దాలు పగలగొట్టారు. ఎందుకు కొట్టారన్నా ఏందని అడిగడానికి మేము వెళ్ళాం. వైసీపీ కౌన్సిలర్ అన్సరీ, నందులపేట ఇన్ఛార్జ్ హెచ్ఎం సుబాని, ఇస్లాంపేట కుర్రోళ్ళు, హోటల్ సుబాని అందరు కలిసి మాట్లాడినట్టు మాట్లాడి హోటల్ సుబాని కత్తి కొట్టి పొడవడానికి పోయాడు. మమ్మల్ని కొట్టి మీ రౌడీగా ఉందన్నా అయినా మీరు అంటే ఏందన్నా నా కొడకల్లారా మీ పార్టీ వస్తే మీరేమన్నా తోపులా అనేసి కత్తి పెట్టి పొడవబోతే నేను పట్టుకున్నాను. ఆ కత్తి అంతలో వెనక నుండి వచ్చేసి 2 రాడ్లతో 2 కుర్రోళ్ళు కొట్టాడు. సుబాని అనే కుర్రోడు అలియాస్ పాని వాడి పేరు, హెచ్ఎం సుబాని, హోటల్ సుబాని, ఇస్లాంపేట కౌన్సిలర్ అన్సారీ, తర్వాత ఈ మామ ఈ సుబాని అనే కుర్రోడు ఇంకో కుర్రోడు పేరు తెలియదు. వాళ్ళు 6 నా మీద అటాక్ చేశారు. రాడ్లతో కొట్టి భయంకరంగా కొట్టారు. అంతలో మా 1 టౌన్ ఎస్ఐ గారు వచ్చి సైరన్ కొట్టేసరికి ఎటువంటి అటు పరిగెత్తారు. మేము కంప్లైంట్ సార్ వాళ్ళ మీద పట్టుకొని కంప్లైంట్ ఇవ్వమంటే వాళ్ళు ఏం పట్టించుకోకుండా పోలీసు వాళ్ళు వాళ్ళకే సహకరిస్తున్నారు. మా సిఏ గారు కానీ వీళ్ళు కానీ మాకు ఎటువంటి కొటేషన్స్ ఇవ్వట్లేదు. చిండావుడి తోట 14వ వార్డు. మా బ్రదర్కి పిల్లోడు పుట్టాడనే సంతోషం మీద మా కుర్రోళ్ళకి పార్టీ ఇచ్చుకున్నా. బిర్యానీ తినడానికి తెప్పించాను తగ్గిని సరేనని మా కుర్రోళ్ళు 4 కుర్రోళ్ళు వెళ్ళారు బజార్కి, బిలాల్ హోటల్ కాడికి తెచ్చుకొని వస్తున్నారు. వాళ్ళు సుబాని హోటల్ అనే ఆయన హోటల్ కాడ ఆగి ఒక 20 మందితో ఆపి బండిని ఆపి, ఏరా నా కొడకల్లారా ఏంద్రా మీ పార్టీ ఉందని మొన్న ఏందో ఇచ్చేశారు, ఇప్పుడు ఎవడొస్తాడు రండ్రా అని ఆటోని ఆపి ఆటో అద్దం పగలగొట్టి మా తమ్ముడికి కత్తులతో పొడిచారు. ఇంకో మా అన్నయ్యకి చెవి కాడ కోసుకుపోయింది. 4గురికి బాగా దెబ్బలు తగిలినాయి. ఆటో ధ్వంసం చేశారు. మాకు భయంతో తిరగలేక రోడ్ల మీద తిరగాలన్నా కానీ భయం వేస్తుంది. మాకు పోలీసులు అనేవాళ్ళు సహకరించట్లేదు. కేసు తీసుకోమంటే లేదు మీరు ఫస్ట్ లేకుండా అక్కడి నుంచి అని మాకు సర్ది చేసి పంపించారు. వైసీపీ పార్టీ వాళ్ళకే వాళ్ళు సహకరిస్తున్నారు. మాకు పోలీస్ నుంచి ఎటువంటి రక్షణ ఏమీ లేదు. మాకు వైసీపీ వాళ్ళు గుండాలనేది ఇదివరకు కూడా నాకు తలకాయ పగలగొట్టారు సార్. తలకాయ పగలగొట్టినా కానీ మేము ఆ కక్షలు అనేది మేము పెట్టుకోలేదు సార్. కక్షలు అనేది మాకు అవసరం లేదు సార్, మేము చిన్నపిల్లలం, మాకు వద్దు సార్ అని మేము సర్దు మరిగి ఉన్నాం. వాళ్ళే కదిలించుకొని తలకాయలు పగలగొట్టి ఇచ్చేసారు సార్. మాకు న్యాయం కావాలి సార్. వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా సార్. మాకు కొట్టింది హోటల్ సుబాని కుర్రోళ్ళు 10 మంది, పెచ్చింగ్ సుబాని ఆయన అన్సారీ అనే ఆయన కౌన్సిలర్ 18వ వార్డు కౌన్సిలర్, చోటా మామ అనే కుర్రోడు వాళ్ళందరూ కలిసి మాకు పిలిపించి సర్ది చేస్తామని చెప్పి కొట్టించి ఇచ్చేసారు సార్. గతంలో కూడా నాకు పెచ్చింగ్ సుబాని అనే ఆయన పిలిపించి తలకాయ పగలగొట్టారు సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 11 అర్జీలు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జై. ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. తెనాలి పురపాలక కమిషనర్ బి శేషన్న. రాష్ట్రంలో నిత్యావసర సరుకు ధర నియంత్రణకు కృషి చేసిన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను ప్రత్యేక అభినందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.